అభిప్రాయపడింది. శ్రీలంకకు వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేంద్రం తిరస్కరించింది. దీన్ని ఆమోదించే ప్రసక్తే లేదని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ తేల్చి చెప్పారు. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లోనూ శాసనసభలు ఉన్నాయన్న ఆయన తమిళనాడు తీర్మానానికి దేశంలో ఇతర ప్రాంతాల నుంచి మద్దతు లేదని వెల్లడించారు. శ్రీలంకను స్నేహపూర్వక దేశంగా చూడవద్దని, ఆ దేశంపై ఆంక్షలు విధించాలని, ప్రత్యేక తమిళ ఈలం కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని తమిళనాడు శాసనసభ చేసిన తీర్మానాన్ని కేంద్రం తిరస్కరించింది. ఆ తీర్మానాన్ని ఆమోదించే ప్రశ్నే లేదని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ స్పష్టం చేశారు. దేశంలో తమిళనాడు ఒక్కటే రాష్ట్రం కాదన్న ఆయన ఈ తీర్మానానికి దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు లేదని వెల్లడించారు. తమిళుల భావోద్వేగాలు హద్దులు దాటకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కొలంబోలో జరగనున్న కామన్వెల్త్ అధినేతల సమావేశంలో భారత్ పాల్గొనే అంశంపై అందరితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తమిళ నేతల డిమాండ్లపై కేంద్రం కొండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఇదే తొలిసారి. గతంలో డీఎంకే ఒత్తిడితో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్లో శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతునిచ్చింది. అయితే ఈ తీర్మానంలో డీఎంకే కోరినట్లు కొన్ని సవరణలకు భారత్ సూచించగా దాన్ని అమెరికా తిరస్కరించింది. ఆ తర్వాత ఈ నెల 27న జయలలిత ప్రభుత్వం తమిళనాడు శాసనసభలో ఒక తీర్మానం చేసింది. శ్రీలంకను స్నేహపూరిత దేశంగా చూడరాదని, ఆ దేశంపై ఆంక్షలు విధించాలని, ప్రత్యేక తమిళ ఏలం కోసం ప్రజాభిప్రాయం సేకరించాలని ఆమె కోరారు. శ్రీలంకలో మానవ హక్కులు ఉల్లంఘించిన వారిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరగాలని, ఆ దేశంలో తమిళులపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది నవంబర్లో కొలంబో వేదికగా జరగనున్న కామన్వెల్త్ అధినేతల సమావేశాన్ని బహిష్కరించాలని ప్రధాని మన్మోహన్ సింగ్కు ఆమె లేఖ రాశారు. ఆ తర్వాత ఐపీఎల్ వ్యవహారంలో కూడా జయలలిత కఠినంగానే వ్యవహరించారు. ఐపీఎల్లో భాగంగా శ్రీలంక క్రికెటర్లు చెన్నైలో మ్యాచ్లు ఆడటానికి ససేమిరా అన్నారు. అయితే కేంద్రం మాత్రం శ్రీలంక వ్యవహారంపై అందరినీ సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతివ్వడాన్ని బీహార్ ప్రభుత్వం వ్యతిరేకించడాన్ని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంటోంది. దేశంలో తమిళనాడు ఒక్కటే రాష్ట్రం కాదని సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం కూడా ఇదే.